వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని ఎక్కడ నిర్వహించాలనే విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈ టోర్నీ కోసం అన్ని జట్లు తమ సన్నాహాలను ప్రారంభించాయి. వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ టోర్నీలో మూడో టైటిల్ కోసం చూస్తున్న భారత్ క్రికెట్ జట్టుతో పాటు అన్ని క్రికెట్ దేశాలు తమ సన్నాహాలను ప్రారంభించాయి. ప్రపంచ కప్ 2023 తర్వాత భారత్ జట్టు ఎక్కువ మ్యాచ్లు ఆడలేదు. కాబట్టి జట్టు మునుపటిలాగా ఉండవచ్చని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే రోహిత్ శర్మ కెప్టెన్గా వ్యవహరిస్తున్నప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత క్రికెట్ జట్టులో మరోసారి కెప్టెన్ చేసేందుకు అతను టీ20 ప్రపంచ కప్ అందించాడు. అలాగే వన్డే ప్రపంచ కప్ 2023లో భారత జట్టును ఫైనల్కు తీసుకెళ్లాడు. అతనితో పాటు సీనియర్ స్టార్ ప్లేయర్ విరాట్ ఉంటాడు. ప్రస్తుతం ఫామ్ను అందుకున్న కోహ్లీ అదే ఆడతీరును కొనసాగించాలని లక్ష్యంగా చేసుకున్నాడు. రోహిత్ శర్మతో పాటు జట్టులోకి కొత్త ప్లేయర్లు వచ్చే అవకాశం ఉంది. తమ అద్భుతమైన ఆడతీరు అందరినీ ఆకట్టుకుంటుంది. తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, సంజు శాంసన్, హర్షిత్ రాణా వంటి ఎందరో కొత్త ఆటగాళ్లు ఛాంపియన్స్ ట్రోఫీలోకి జట్టులోకి తీసుకోవచ్చు. భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్, మరో బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ ప్రపంచ కప్ భారతదేశం కోసం చాలా బలమైన ఇన్నింగ్స్లు ఆడారు. అయితే దీని తర్వాత అయ్యర్ భారత వన్డే జట్టు నుంచి అవుట్ అయ్యాడు. కేఎల్ రాహుల్ విషయానికి వస్తే కొత్త ప్లేయర్ల నుంచి బలమైన పోటీని ఎదుర్కొంటున్నాడు. కొత్త ప్లేయర్తో పాటు రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. కాబట్టి కేఎల్ రాహుల్కు తుది జట్టులో చోటు దొరకవచ్చు అని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మహమ్మద్ షమి మళ్లీ భారత వన్డే జట్టులోకి రావచ్చు. షమి వన్డే ప్రపంచ కప్ 2023 నుంచి ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జట్టు అతనిని మ్యాచ్ ప్రాక్టీస్ ఇవ్వగలదు. భారత్ జట్టులో అతను ప్రధాన పేస్ బౌలర్ కావచ్చు. గత వన్డే ప్రపంచ కప్లో 2023లో భారత్ తరపున అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న షమి ఆస్ట్రేలియాతో అడుగుపెట్టే అవకాశం ఉంది. అతనికి తోడుగా జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టులో ఉండనున్నాడు. వీరిద్దరూ బౌలింగ్ విధానాన్ని తమ భుజాలపై మోయనున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ జట్టు అంచనా ఇలా ఉన్నాయి. రోహిత్ శర్మ కెప్టెన్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.